ఇంకా మన నాని గారి ప్యారడైజ్ మూవీ ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టే భయ్యా. ఆగస్టు 21 కి అస్సలు రిలీజ్ కాదు. ఆ టైంకి మన రవితేజ గారి ఇరుముడి వస్తుందంట. వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. యాజ్ ప్యారడైజ్ వాళ్ళు ఆ డేట్ నుంచి తప్పుకుంటున్నారు కాబట్టి. సో నెక్స్ట్ బిగ్ డేట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంది ఈజ్ ఇన్ డిసెంబర్ అంట. కానీ ఇక్కడే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. డిసెంబర్ కి ఆల్రెడీ 30 మూవీస్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. హాలీవుడ్ నుంచి అవెంజర్స్ డూమ్స్డే, డ్యూన్ 3, జుమాంజీ 3, బాలీవుడ్ నుంచి ఎస్ఆర్కే గారి కింగ్ సినిమా, మన టాలీవుడ్ నుంచి మోస్ట్లీ ఫౌజీ కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని ఆ మూవీ యూనిట్ నుంచి వస్తున్న అప్డేట్. నాకైతే అస్సలు నమ్మకం లేదు ఈ విషయం పైన. ఇఫ్ పాసిబుల్ యష్ గారి టాక్సిక్ ఫ్రమ్ కాలీవుడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే డిసెంబర్లో రామాయణ కూడా రావాలని అనుకుంటున్నారంట. యాజ్ దే ఆర్ టార్గెటింగ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ అండ్ డిసెంబర్ హాలిడేస్ ఆర్ ద బెస్ట్ సీజన్ ఫర్ హాలీవుడ్ చైన్స్. మరి వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్యారడైజ్ డిసెంబర్లో వస్తుందో ఆర్ ఓటీటీ వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక సెప్టెంబర్ ఆర్ నవంబర్లో వస్తుందో చూడాలి. యాజ్ యు నో, మన మూవీ రిలీజ్ డేట్స్ అన్ని రైట్ నౌ ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిసైడ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయాం. చూడాలి మరి ఏం జరుగుతుందో. నేను అనుకోవడం అయితే మన టాలీవుడ్ నుంచి ప్యారడైజ్ డిసెంబర్కి వస్తుంది. ఫౌజీ 2027 రిపబ్లిక్ డేకి రావచ్చు. స్పిరిట్ అయితే ఆగస్ట్ ఆర్ డిసెంబర్ 2027కి పుష్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బాలీవుడ్ నుంచి కింగ్ సినిమా పక్కా వస్తుంది డిసెంబర్లో. ఇంకా హాలీవుడ్ నుంచి అయితే యాజ్ ఇట్ ఈస్ చెప్పిన డేట్స్కి అవెంజర్స్ డూమ్స్డే, జుమాంజీ 3 అండ్ డ్యూన్ 3 వచ్చేస్తాయి.